Hello all, welcome back to my channel. Today I am going to show you Salmon 65 ఎయిర్ ఫ్రైయర్లో హెల్తీగా ఎలా చేసుకుందామో చూద్దాం. మనకి కావాల్సినవి కరివేపాకు, మిరియాల పౌడర్, ఉప్పు, ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి అల్లం పౌడర్. మీ దగ్గర ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు. జీలకర్ర పౌడర్, కారం పౌడర్, కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర అండ్ నిమ్మకాయలు. ముందుగా ఫిష్ స్కిన్ తీయాలి. సో దానికి హాట్ వాటర్ తీసుకొని దాని మీద పోస్తే స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది. స్కిన్ తీసిన వెంటనే దాన్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. ముందుగా నిమ్మరసం పిండుకోవాలి. చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొద్ది కొద్దిగా అందులోకి యాడ్ చేయండి. మీ టేస్ట్కి తగినట్టు చూసుకొని యాడ్ చేసుకోండి. ఫిష్కి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. సో మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. కిడ్స్ ఉంటే మాత్రం మైల్డ్గా ట్రై చేయండి. ఫైనల్గా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా కలపండి. ముక్కలకన్నీ బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సాల్మన్ ఫిష్ తెచ్చుకునేటప్పుడు చాలామందికి డౌట్ ఉంటుంది, వైల్డ్ కార్డ్ ఫిష్ తెచ్చుకోవాలా లేదా ఫామ్ రైస్ తెచ్చుకోవాలా అని. న్యూట్రియన్స్ వైజ్ చూసుకుంటే బోత్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్, బట్ వైల్డ్ కార్డ్కి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. మినరల్స్ ఎక్కువ, ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ప్రైస్ కూడా కంపారిటివ్లీ ఎక్కువే ఉంటుంది. ఓకే సాల్మన్, కోహో సాల్మన్ ఈ రెండు చాలా హెల్తీగా ఉంటాయి. మీరు ఒకవేళ ఫామ్ రైస్ తెచ్చుకోవాలనుకుంటే అది ఎక్కడ రైస్ చేశారో చూసుకొని ఫామ్ గురించి కొంచెం రీసెర్చ్ చేసుకొని తెచ్చుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఉండి బయటికి తీసిన తర్వాత ఫిష్ ముక్కల్ని ఈవెన్గా ట్రేలో స్ప్రెడ్ చేసుకోండి. ఎయిర్ ఫ్రైయర్లో 360 degrees Fahrenheit ఫర్ 15 minutes ఫ్రై చేసుకోవాలి. మిడిల్లో ఒకసారి దాన్ని ఫ్లిప్ చేస్తే సరిపోతుంది. సాల్మన్ ఫిష్ వన్ ఆఫ్ ద యాంటీ ఏజింగ్ ఫుడ్. ఈ సాల్మన్ ఫిష్ వీక్కి 2 or 3 తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. సో ఫార్ మీరు ట్రై చేసిన ఫిషెస్లో మీకు దిస్ ఇస్ ద బెస్ట్ ఫిష్ అని ఏదనిపించింది ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్స్. నాకు ఫిష్ అంటే చాలా ఇష్టం. ఐ జస్ట్ వాంట్ టు ట్రై ఆల్ టైప్ ఆఫ్ ఫిషెస్. వేడి వేడి సాల్మన్ 65 ఈజ్ రెడీ నౌ. టేస్ట్ అయితే చాలా అమేజింగ్గా ఉంది. ఫిష్ లవర్స్ డోంట్ మిస్ ఇట్. Must try this recipe. Thanks for watching. Subscribe for more videos. Bye.